Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమాన్యుయల్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్లో ఈ దినమందు మనము హన్నా చేసిన ప్రార్థన గురించి మనము ధ్యానం చేయబోచున్నాము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం కానీ చూసినట్లయితే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. దేవుడి వాక్యం దీవించును గాక. 1 Samuel 1:27 I prayed for this child and the Lord has granted me what I asked of him. May the Lord bless this word. అను దినము కూడా మరి ఒక్కొక్క వ్యక్తి చేసినటువంటి ప్రార్థన మనం ధ్యానం చేస్తున్నాము. వారు ఎలా ప్రార్థన చేశారు, ఎలా దేవుని దగ్గర జవాబు పొందుకున్నారు. మరి మనము ధ్యానం చేసేటువంటి ప్రార్థన అన్నిటిలో కూడా మనము జవాబును చూస్తున్నాం. హల్లెలూయా. ఈ సమయమందు మరి హన్నా చేసినటువంటి ప్రార్థన, మరి హన్నా ఎల్కానా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 భార్యలు, హన్నా అలాగే పెనిన్నా, 2 ఉన్నారు. అయితే పెనిన్నాకు బిడ్డలు ఉన్నారు కానీ హన్నాకు బిడ్డలు లేరు. కాబట్టి హన్నా చాలా బాధపడుతూ ఉంది. ఏమనంటే, దేవుడు నాకు సంతానము లేకుండా చేశాడు అని బాధపడుతూ ఉంది. 6వ వచనం కానీ చూసినట్లయితే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేస్తున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. తనకు పిల్లలు లేరని తన భర్త ఏమనట్లేదు కానీ మరి తన యొక్క సవతి అయినటువంటి పెనిన్న ఆమెకు కోపం పుట్టిస్తూ ఆమెను విసిగిస్తూ వస్తుందంట. కాబట్టి ఆమె ఎంతగానో బాధపడుతుంది. 8వ వచనంలో కానీ చూసినట్లయితే, ఆమె పెనిమిటి అనే ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చను. మరి ఆమెకు ఎటువంటి పోరు లేదు కానీ ఆ యొక్క పెనిన్న పోరు ఎక్కువైపోయింది. కాబట్టి ఆమె ఒకరోజు మరి దేవాలయానికి వెళ్ళింది. మరి అక్కడ ఎంతో మరి ఆమె దుఃఖాక్రాంతురాలయ్యే దేవునికి ప్రార్థన చేయటము మొదలుపెట్టింది. హల్లెలూయా. ఇక్కడ ఏమనంటే 10వ వచనం చూస్తే, ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లని దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చి గోజాడుతుంది, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. అయితే ఆమె గట్టిగా ప్రార్థన చేయట్లేదు, మనసులో ప్రార్థన చేసుకుంది. మరి ఆమె యొక్క పెదాలు మాత్రమే కదులుతున్నాయి కానీ ఆమె మాట బయటికి రావట్లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి యాజకుడు అనుకుంటున్నాడు, మరి ఆమె మత్తురాలై ఉందేమో అని అనుకుంటున్నాడు. కానీ ఆమె దేవుని సన్నిధి తన హృదయాన్ని కుమ్మరిస్తుంది. అయ్యా, నువ్వు నాకు ఒక కుమారుడు నువ్వు, నేను ఆ కుమారుడిని నేను నీకు సమర్పించుకుంటాను, నేను నీకు అప్పగిస్తాను. నీ సన్నిధిలో మరి పని చేయటానికి, నీ సన్నిధిలో నీ పరిచర్య చేయటానికి నేను ఆయనను అప్పగిస్తాను అని దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంది. దేవుడు మరి ఆ యొక్క మొక్కుబడిని, ఆ యొక్క ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. అలాగే మరి సంవత్సరం తిరిగేసరికి మరి ఆమెకు దేవుడు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుడిని మరి ఆమె తీసుకొని వచ్చి మరలా మరి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో అప్పగించింది. అలాగే మరి ఆ యొక్క ఏలితో చెప్తుంది, అయ్యా మరి నేను వచ్చి ప్రార్థన చేశాను కదా, ఈ కుమారుని గురించి నేను ప్రార్థన చేశాను, ఆ ప్రార్థన చేసినటువంటి స్త్రీని నేనే. అప్పుడు అంటుంది, మరి నేను చేసినటువంటి మనవిని నా దేవుడు ఆలకించాడు. యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను అని వచ్చి చెప్తుందండి. వచ్చి మళ్ళీ ఆ బాలుని అప్పగించింది. కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితులని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కెను. చిన్న పిల్లోడిని, మరి చిన్న బాలుడిని మరి తీసుకొని వచ్చింది. పాలు విడిచినటువంటి బాలుడిని తీసుకొని వచ్చి ఆ తల్లి, ఎందుకంటే తనకున్నటువంటి ఆ యొక్క నిందను పోగొట్టుకోవాలనుకుంది. ఆమె మరి గొడ్రాలు
అనేటువంటి నిందను పోగొట్టుకోవాలనుకుని దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసింది. దేవుడు ఆ యొక్క కన్నీటి ప్రార్థన విన్నాడు. ఆ యొక్క మనవిని, ఆమె ఏ మనవైతే చేసిందో ఆ మనవిని దేవుడు దయచేశాడు. కానీ చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ఎన్నో మొక్కుబడులు చేస్తూ ఉంటాం. అయ్యా నువ్వు నాకు సహాయం చేస్తే నేను ప్రతిరోజు నేను నీకు ప్రార్థన చేస్తాను, లేకపోతే నేను మరి ప్రతి ఆదివారం చర్చికి వచ్చి నేను ప్రార్థన చేస్తాను అని ఏవో మొక్కుబడులు చేస్తూ ఉంటాము. కానీ మరి దేవుడు మన యొక్క మనవిని ఆలకించిన తర్వాత ఆ మొక్కుబడులు మర్చిపోతూ ఉంటాం. కానీ హన్నా అలా చేయలేదండి. కానీ హన్నాకు దేవుడు ఎవరిని ఇచ్చాడంటే సమూయేలు అనేటువంటి ప్రవక్తనిచ్చాడు. ఇశ్రాయేలీలో గొప్ప ప్రవక్తను దేవుడు మరి హన్నాకు కుమారుడిగా ఇచ్చాడు. మరి సమూయేలు ద్వారా సౌలు రాజు అభిషేకించబడ్డాడు, దావీదు రాజు అభిషేకించబడ్డాడు. హల్లెలూయా. మొట్టమొదటి ప్రవక్తగా ఇశ్రాయేలీలో ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి, నీకు వందనము చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాలంలో షాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి, నీకు వందనాలు. హన్నా చేసేటువంటి ప్రార్థన ప్రభునాథను మేము ధ్యానించి ఉంటున్నాం దేవా. అవును యేసయ్యా, హన్నా తన కుమారుని కోసం ప్రార్థన చేసినప్పుడు ఆమె యొక్క మనవిని మీరు ఆలకించారు. ఆమె మనకు మీరు జవాబును దయచేశారు తండ్రి, నీకు వందనాలు నాయన. మరి మేము కూడా హన్నా వల్ల ప్రార్థించేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి యేసయ్యా. ప్రభునాథని హన్నా ఏ విధంగా మొక్కుబడి చేసిందో ఆ మొక్కుబడిని ఏ విధంగా చెల్లించిందో మేము కూడా మొక్కుబడి చెల్లించే వారముగా మీరు మమ్మల్ని చేసి నీ నామమును మహిమపరచుకోవాల్సిన వేడుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.